హాయ్ పిల్లలు, ఈరోజు త్రీ డి స్టైల్లో ఇండియా లెటరింగ్ రాద్దాం. INDIA ఇండియా. ఫస్ట్ ఐ లెటర్ని డ్రా చేస్తున్నాను. బాక్స్ లాగా డ్రా చేస్తాను. డబల్ లైన్ అన్నమాట. ఈ ఎన్ని డ్రా చేస్తున్నాను. నెమ్మదిగా డ్రా చేయండి. సైజు మిస్ అవ్వకూడదు. ఫస్ట్ ఐ ఏ సైజులో ఉందో ఎన్ కూడా అదే సైజులో వచ్చేలాగా సింపుల్గా డ్రా చేద్దాం. నెక్స్ట్ ఐఎన్ తర్వాత డి, చిన్న స్పేస్ ఇచ్చాను ఎన్కి. ఆ తర్వాత డిని స్ట్రైట్ లైన్తో డిని డ్రా చేద్దాం సింపుల్గా. లైట్ ప్రెజర్తోనే పెన్సిల్ని వాడండి. తర్వాత బ్లాక్ మార్కర్తో హైలైట్ చేద్దాం. డి తర్వాత ఐ, తర్వాత లాస్ట్ ఏ. ఇండియా, INDIA ఇండియా. ఓకే, లెటరింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వీటికి త్రీ డి స్టైల్లో రావాలంటే చూడండి, లెఫ్ట్ సైడ్ క్రాస్గా మనం లెటర్ ఏదైతే సైజు ఉందో హైట్ అదే 2 ఇంచెస్ క్రాస్గా లెటర్ దగ్గర చూసుకోండి. లెటర్కు ఉన్న డిస్టెన్స్ వదిలేసి మధ్యలో లెటర్ యొక్క సైజుని క్రాస్గా డ్రా చేస్తున్నాం. ఎన్ స్పేస్, మళ్ళీ ఎన్ లెటర్ సైజు, మళ్ళీ ఎన్కి డికి మధ్యలో ఉన్న స్పేసు ఖాళీ, మళ్ళీ డి డిస్టెన్స్ కదా, డిస్టెన్స్, మళ్ళీ ఐ సేమ్ లెటర్ ఎంత హైట్ ఉందో సేమ్ హైట్లో మనం సేమ్ లెటర్ సైజే క్రాస్గా డ్రా చేస్తాం. లైట్ ప్రెజర్తో డ్రా చేస్తున్నాం. తర్వాత మార్కర్తో నేను థిక్నెస్ చేస్తాను. టోటల్ 5 లెటర్స్కి మనం లైన్స్ డ్రా చేసాం. అవి హైట్ కరెక్ట్గా చూసుకొని కింద నేను మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా లైన్స్ని అరేంజ్ చేసేస్తాను. అక్కడ చూడండి, చిన్న షాడో స్ట్రైట్గా డ్రా చేశాను. అలాగే ఫస్ట్ లెటర్ ఐ ఉంది కదా స్టార్టింగ్, అక్కడ షాడో యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ లెటర్ ఐ. ఓకే, ఇప్పుడు నేను బ్లాక్ మార్కర్ తీసుకొని హైలైట్ చేద్దాం. అవుట్లైన్ డ్రా చేస్తే మీకు కొంచెం క్లియర్గా కనబడుతుంది, నాకు కూడా. అలాగే లెటర్ కింద షాడో ఏ క్రాస్లో అలాగే ఉందో ఆ లెటర్ కూడా డికి ఏకి కూడా అదే క్రాస్లో షాడో లైన్స్ నెమ్మదిగా లైట్గా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు బాటంలో హైట్ కట్ చేసాం కదా, మిగిలిన లైన్స్ని ఎరేజర్తో నెమ్మదిగా నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మార్కర్ తీసుకొని ఐ కంప్లీట్ అయింది. ఎన్ నెమ్మదిగా డ్రా చేయండి. మనం ముందుగా లైట్గా డ్రా చేసిన లైన్ మీదే మిస్ అవ్వకుండా చాలా నెమ్మదిగా డ్రా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డి,
నెక్స్ట్ ఐఏ లాస్ట్ లెటర్, INDIA ఇండియా. ఇప్పుడు దాని షాడో లైన్స్ కూడా మార్కర్తోని నెమ్మదిగా డ్రా చేస్తున్నాను. అలాగే ఐకి ఎన్కి ఉన్న గ్యాప్ పైన ఎంత ఉందో లెటర్కి ఉన్న గ్యాప్ సేమ్ వచ్చేలాగా ఆ ఖాళీ చూస్తూనే మనం డ్రా చేస్తున్నాం. సేమ్ డీకి చూడండి విడ్త్ ఎక్కువ ఉంది, ఎన్కి డీకి ఉన్న స్పేస్ ఏమో చిన్నది ఉంది, డి బ్రాడ్గా ఉంది, వెడల్పుగా ఉంది. ఓకే, సేమ్ అలాగా మొత్తం అన్నీ కూడా క్రాస్గా డ్రా చేసేయండి. ఓకే, డన్. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో అయ్యి ఉంది కదా, దానికి బిగ్ షాడో, ఎక్కువ షాడో ఉంటుంది దానికి. చూడండి అలా షాడో యాడ్ చేస్తాను అనమాట. ఆయిల్ పేస్టల్ బ్లాక్ తీసుకున్నాను. బ్లాక్తోని లెటర్కి మధ్యలో ఉన్న గ్యాప్నే ఫిల్ చేస్తున్నాను. ఇదే బాగా గమనించండి. షాడోని లెటర్కి మధ్య ఉన్న గ్యాప్లోనే ఈ బ్లాక్తో ఆయిల్ పేస్టల్తో డ్రా చేస్తాను. ఎన్ సెంటర్ నుంచి ఆ షాడోని నెమ్మదిగా ఫిల్ చేయండి. మీ దగ్గర డార్క్ పెన్సిల్ ఉంటే డార్క్ పెన్సిల్తో కూడా చేయండి, లేదా మార్కర్ ఉంటే మార్కర్తో కూడా చేయండి. ఓకే, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న ఆ 2B పెన్సిల్ ఏదైనా తీసుకొని కింద నుంచి డార్క్ నుంచి లైట్కి అలా షాడో లైట్గా అలాగ అప్లై చేయండి. హ్యాచింగ్ టెక్నిక్తో, అంటే ఇలా కొంచెం కొంచెం పెన్సిల్తో కింద నుంచి డార్క్ నుంచి లైట్కి. ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఫాగ్ లాగా కొద్దిగా షేడ్ ఎక్కువగా యాడ్ చేద్దాం. 2B పెన్సిల్తోని డార్క్గా అలాగా యాడ్ చేసి కొద్దిగా టిష్యూ పేపర్తోని మనం బ్లెండ్ చేస్తే
ఫైనల్గా టిష్యూ పేపర్ తీసుకొని మనం బ్లెండ్ చేసిన పెన్సిల్ మీద అలా జస్ట్ మెజ్జింగ్ టెక్నిక్ అలా వాడితే ఫినిషింగ్ అయిపోద్ది, కంప్లీటెడ్. ఓకే, ఫైనల్ టచింగ్స్ ఇచ్చేస్తే హెచ్డి లెటరింగ్ ఫినిష్. ఓకే, నా దగ్గర ఆయిల్ పేస్టల్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లాగ్ కలర్ ఈ లెటర్స్కి యాడ్ చేస్తాను. ఓకే పిల్లలు, బాయ్, థ్యాంక్ యూ.